కూర్చొని ఈయన అంటారు దివ్యతో భరణి గారు, మొత్తం టాస్క్‌లన్నీ మీ గురించి ఆడతాను చూడు దివ్య అని చెప్తారన్నమాట. ఆమె గురించి ఈయన ఆడడం ఏంటి? ఈయన ఆడుకోవాలి కదా! టాస్క్‌లన్నీ నీ గురించి ఆడతానని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, మీరు బాగుంటే అన్నీ కలిసి ఆడుకోవచ్చు మనం అని చెప్పింది. ఈమె కూడా ఈయనతోనే ఎందుకు ఉండాలనుకుంటుందో తెలియట్లేదు. ఈయన పొజిషన్ ఇంకా టాప్‌లో ఉందని అనుకుంటుందేమో గానీ బయటైతే అంత లేదు. ఇంతకుముందు ఆమె ఇచ్చిన పొజిషన్స్ నిజంగా ఆల్మోస్ట్ కరెక్టే. కానీ పోను ఆమె వెళ్ళిన తర్వాత నుంచి స్లోగా మారిపోతూ వస్తున్నాయి. ఆళ్ళ గేమ్‌లు అంటే సంజన గారు డౌన్ అయిపోయారు. భరణి గారు డౌన్ అయిపోయారు. గేమ్‌లో ఏమీ కనిపించట్లేదు. కళ్యాణ్ కొంచెం పైకి లేచాడు గానీ మిగతా ఈమెనుకుంటున్నట్లయితే బయట లేదు. కాకపోతే అలా చెప్పింది. తర్వాత ఈయన అంటారు ఇంకొక డైలాగ్ ఏంటంటే, నేను ఎలా సేఫ్ అవ్వాలో తెలుసు నాకు, ఐ ప్లే ఫర్ యూ అని చెప్తున్నారు. ముందు ఈయన గేమ్ ఈయన ఆడుకుని ఈయన పైకి లేవాలి కానీ ఆమె కోసం ఆడతారంట. ఆయనకి ఎలా సేవ్ అవ్వాలో తెలుసంట. మేబీ ఉంచుతారు, టాప్ 5 వరకు ఉంచుతారు, టాప్ 3లో కూడా ఉండొచ్చేమో తెలియదు. కాకపోతే ఆయనకి ఆల్రెడీ ఇప్పటికే ఒక పక్క షోల్డరు, ఒక పక్క రిస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఇంకా గేమ్లు ఇంకా చాలా చాలా ఉండాలి. మళ్ళీ అప్పుడే ఆయన సిక్ అవుతూ ఉంటే, ఇలాగా ఇంజురీస్ జరుగుతూ ఉంటే లాస్ట్ వరకు అసలు ఏమేమి ఆడతారు? లాస్ట్ టైం శివాజీ గారు ఆయన ఎలా అయితే చెయ్యి ప్రాబ్లంతో అలాగే ఉండిపోయారు, ఏ టాస్క్లు ఆడకుండా. భరణి గారిది అలా సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ 2 ప్లేసెస్లో ఇంజురీస్ అయ్యాయి. అది కాకపోతే ఈమెకి ప్రామిసులు చేస్తున్నారు, నేను మీ గురించి ఆడతానని చెప్పేసి.